నుంచి ఒక బంగారు రథము బయటికి వచ్చింది. దాని మీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉంది. సింహము గుర్తుగా కలిగినటువంటి పతాకం ఒకటి ఎగురుతోంది. రెండు అద్వితీయమైనటువంటి ఎన్నడూ అందులో బాణములు అయిపోవడం అనేటటువంటి లేని అక్షయ బాణ తూణీరముల జంట ఒకటి వచ్చింది. ఒక గొప్ప ధనస్సు వచ్చింది. వీటిని స్వీకరించాడు శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి. వీటిని తీసుకున్న తర్వాత ఈయన తాతగారు ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి యొక్క తాతగారు ప్రహ్లాదుడు. ఎందుచేత అంటే బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు, విరోచనుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పముల మాల బలిచక్రవర్తి మెడలో వేశారు. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి? అమృతం తాగిన వాళ్ళని ఓడించాలి శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వజిత్ యాగం ఫలించింది. కాబట్టి వెంటనే మాల మెడలో వేసుకుని ఆ దివ్యమైన రథాన్ని ఎక్కి అమరావతి వైపుకి దండయాత్రకి వెళ్ళాడు. ఈ వార్త తెలుసుకున్నాడు ఇంద్రుడు. తెలుసుకుని ఇప్పుడు నేను యుద్ధం చెయ్యగలనా? అవతలవాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. నాకున్న శక్తి ఏమిటి? అమృతం తాగి ఉన్నాను, దేవతలందరూ అమృతం తాగి ఉన్నారు, ఢీ కొట్టగలనా? అనుమానం వచ్చింది. విశ్వజిత్ యాగం చేయించట శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకని ఎందుకైనా మంచిది, ఈ విషయంలో మనకి జవాబు చెప్పగలిగిన వారెవరు? మన గురువు గారే. అందుకని బృహస్పతి గారి దగ్గరికి వెడదామని చెప్పి దేవతలందరూ కలిసి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురువు అన్నవాడు ఎంత అరమరికలు లేకుండా వేరొక గురువు యొక్క శక్తి సామర్థ్యములను నిష్పక్షపాతంగా పొగిడిన వాడై మనస్సునందు ఆభిజాత్య దోషము లేనివాడై ఉంటాడో గమనించండి. బృహస్పతి దగ్గరికి వెడితే మహానుభావుడు ఆ దేవతలను ఉద్దేశించి ఆయన అన్నాడు, ఇవాళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. గురువులకి ప్రణిపాతం చేసి, గురువులకి శరణాగతి చేసి, గురువుల వలన ఇంత శక్తి పొంది వచ్చినటువంటి బలిచక్రవర్తిని ఢీకొనడం నీ చేత కాదు, నువ్వు చెయ్యలేవు. కాబట్టి మనం ఆయనని ఇప్పుడు ఓడించగలిగిన వారు సృష్టిలో నాకు తెలిసి ఇద్దరే. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరు ఓడించలేరు. కాబట్టి మనం ఆయన్నే ప్రార్థన చేద్దామని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. చేస్తే ఆయన ఒక చిత్రమైన మాట చెప్పారు. బృహస్పతి చెప్పినది యథార్థమే. ఏ గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో ఇది బృహస్పతి చెప్పినటువంటి సత్యం. మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలిచక్రవర్తి దూరం అవ్వాలి. అలా దూరం అయిన రోజున మీరు చిటికిన వేలుతో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో బలిచక్రవర్తికి ఉండగా మీరు అమృతం తాగినా ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం.